ఇక్కడ విద్యార్థులకు నైతిక విలువలు లేదంటే సామాజిక సంస్కృతులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే నిన్న ఇదే స్కూల్లో ఒక విద్యార్థి, ఈ స్కూల్లో చదువుకునే ఒక విద్యార్థి నుదుటి మీద బొట్టు పెట్టుకొచ్చిండు, హిందూ సాంప్రదాయానికి అనుకూలంగా నుదుటి మీద బొట్టు పెట్టుకొచ్చిండని చెప్పి ఇక్కడ ప్రిన్సిపాల్ అతన్ని కీచకంగా కొట్టి అతన్ని బాత్రూంలో తీసుకెళ్ళి మరీ ఆ బాత్రూంలో ఆ బొట్టు చెరిపేయడం జరిగింది. ఇది ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో కూడా అంతా ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఆ స్కూల్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఆ స్కూల్ యాజమాన్యంతో కానీ ఆ ప్రిన్సిపాల్ తోటి మనం డైరెక్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చూద్దాం వాళ్ళు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు అనేది. నిన్న తెలంగాణలోనే అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఈ రకంగా ఇక్కడ వాళ్ళు ప్రవర్తించారు అనేది ఒకసారి వాళ్ళని బ్రదర్ ఏం లేదు, ప్రిన్సిపల్ సార్తో మాట్లాడాలి. నిన్న చిన్న ఇష్యూ జరిగింది కదా, దాని గురించి అంటే అది కొంచెం వ్యతిరేకంగా పోర్ట్రేట్ అవుతుంది. అసలు ఏం జరిగిందో ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందామని వచ్చినాము. సార్ని సస్పెండ్ చేశారు సార్, ప్రిన్సిపాల్ సార్ని స్కూల్లో. ఎవరు సస్పెండ్ చేశారు? సార్ వాళ్ళు మేనేజ్మెంట్ ఉంటుంది కదా, సార్ వాళ్ళు చేశారు. సిబిఎస్ఈ సార్. ఏం పేరు? ప్రిన్సిపాల్ పేరు ఏంటండి? లక్ష్మారెడ్డి సార్. ఓకే, సార్ నెంబర్ ఏమన్నా ఒకసారి ఫోన్ నంబర్ ఇస్తే? లేదు, నెంబర్స్ ఏమి ఉండవు మనకు. లక్ష్మారెడ్డి సార్ అంటే మీరు ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తారు? మీరు ఏం చేస్తారు ఇక్కడ? సెక్యూరిటీ ఇన్ఛార్జ్ సార్. సెక్యూరిటీ ఇన్ఛార్జ్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? మేము దాదాపు 7 years అవుతుంది. 7 years అవుతుందా? ఎట్లుంటుంది లక్ష్మారెడ్డి సార్ వ్యక్తిత్వం కానీ ఆయన నడవడిక వ్యవహారం ఎట్లుంటుంది? ఎందుకు ఈ రకంగా వారి మీద నెగిటివ్ వస్తూ ఉంది నిన్న నుంచి? నెగిటివ్ వస్తుందంటే సార్, అది స్టూడెంట్కి అది యూనిఫామ్ అవి లేవు అని చెప్పి కొట్టిండు ఆ బాబుని. ఓన్లీ బొట్టు గురించనే కాదు, బొట్టు స్ప్రెడ్ అయ్యి జారుతుంటే దాని గురించి కొట్టినందుకు దానికి ఇంకా ప్రొటెక్ట్ అవుతుంది అంతే. సార్ ఏ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి? హిందువా? హిందువే, పక్క హిందూ ఆయన. మరి హిందూ అయి ఉండి ఒక హిందూ విద్యార్థి, ఇప్పుడు మనం సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాల్సిన మనలాంటి వ్యక్తులు ఆ రకంగా ఏదో బాత్రూమ్ లో తీసుకెళ్లి అవన్నీ జరుగుతూనే ఉంటాయి మా స్కూల్లో. ఎప్పుడు ఎవ్రీ డే ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటాయి. మార్నింగ్ పూట ప్లేయర్లు అక్కడ గురువు అవి చదివిస్తూనే ఉంటారు. హిందూసి అన్నీ ఉంటాయి. హిందూసి పక్కగా పిల్లలుగా అందరూ బొట్టులు పెట్టుకుని వస్తారు చాలా వరకు. ఒకళ్ళు ఇష్టం ఒకళ్ళు. ఇది నిన్ననే జరిగింది. నిన్న సాయంత్రం వరకు ఎలివేషన్ వచ్చింది. ఇంతలోపే ఎట్లా సస్పెండ్ అయ్యిండు? ఎట్లా వాళ్ళు వచ్చి మీడియా వాళ్ళు అందరూ వచ్చి ఇక కొంచెం ఇదైనప్పటి నుంచి చేయమంటే చేసేసారు ఎమ్మటే ఇమీడియట్గా. ఆయన ఉండకూడదు మన స్కూల్లో అని చెప్పి చేసేసారు, పంపించేసారు. ఆయన రాలేదు ఇక. ఎవరు ఇక్కడ మరి ఆయన వెళ్ళిపోతే ఆల్టర్నేటివ్ బాధ్యులు ఎవరు ఉన్నారు ఇక్కడ? స్టాఫ్ ఎవరు ఉన్నారు? మేడం ఉంటుంది, మా పెద్ద మేడం ఉంటుంది ఒక అమ్మ. ఆ మేడం ఇప్పుడు అవైలబుల్ లేదు, కొంచెం బయటికి వెళ్ళరు, చిన్న వర్క్ ఉంటుంది. స్కూల్ టైమే కదా, స్కూల్లో ఎగ్జామ్ జరుగుతుందని బయటికి వెళ్ళారు అమ్మ. ఏంది కండస్ట్రైన్ అంటే ఏంది? దీని మీనింగ్ ఏంటి? కండక్షన్ అంటే అది ఒకసారి మేడంతో మాట్లాడాలన్న. రండి చెప్పండి, మీడియా వాళ్ళు వచ్చారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎందుకు, ఏంటి సమస్యలు ఏంటి? స్కూలే సార్ ఇది. ఒక్కసారి కెమెరామ్యాన్ గారి పైన చూడండి. దిస్ ప్రాపర్టీస్ హైపోథెటికేటెడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది, నల్గొండ బ్రాంచ్. సో ఇదంతా కూడా స్కూల్దేనా లేదంటే ఇక్కడ వేరే బిల్డింగ్ కూడా ఉందా బ్రదర్? స్కూల్దే అండి ఇదంతా. సో ఇక్కడ చూసుకోవచ్చు, మహర్షిల ఫోటోలు ఉంది, మన సరస్వతీదేవి ఫోటో కూడా ఇక్కడే పెట్టుకున్నారు, లేకపోతే వివేకానంద్ ఫోటో ఉంది. సరే, చాలా గొప్ప వ్యక్తులు, పెద్ద వ్యక్తుల ఫోటోలు పెట్టుకున్నారు. కానీ వీళ్ళు బోధించే సమయాలలో మాత్రం ఏదైతే విద్యార్థులు డిగ్నిటీగా లేదంటే బొట్టు పెట్టుకొని హిందూ సాంప్రదాయాలకు అనుకూలంగా రావడం ఇష్టం లేని విధంగా ఈ స్కూల్లో వ్యవహారశీలి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా కూడా ఏం జరిగింది? సతీష్ సార్ ఒక్క నిమిషం, ఎవరు వచ్చినా కూడా గేట్ దగ్గరికి అయితే అప్రోచ్ కావాల్సింది కదా. ఒక్క నిమిషం, మేము అప్రోచ్ అయినాము. ఎందుకు బ్రదర్, నిన్న మనం మీ స్కూల్ మీద ఈ రకంగా పోర్ట్రేట్ అయిందని చెప్పాము, వారు ఆన్సర్ ఇచ్చారు, తర్వాత మిమ్మల్ని పిలిపించారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఆన్ రికార్డ్ కూడా మీరు చూడొచ్చు. విషయం ఏంటంటే ఎందుకు మనకు ఈ స్కూల్ మీద నిన్నటి నుంచి నెగిటివ్ ప్రచారం ఎందుకు జరుగుతుంది అనేది క్వశ్చన్. సో ఏం జరిగింది ఆ సంఘటన మీద ఒక క్లారిటీ ఇచ్చే ఉద్దేశమే, ఇంకేం లేదు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అబ్బాయి సోమవారం రోజు పొద్దున అసెంబ్లీ జరుగుతుంది మాకు స్కూల్లో అన్నప్పుడు. అసెంబ్లీ ప్రేయర్ అవుతుంది. ప్రేయర్కి వచ్చాడు. ప్రేయర్కి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకొని వచ్చాడు. బొట్టు పెట్టుకున్నాడు. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎండకు స్వెట్ వస్తుంది. స్వెట్ రావడం వల్ల బొట్టు కారిపోయింది. కారిపోతే ప్రిన్సిపల్ అటు వెళ్తున్నప్పుడు, అరే నాన్న బొట్టు కారిపోయింది, వాష్రూమ్కి వెళ్ళి కడుక్కోపో అని చెప్పేశాడు. అంటే మా యొక్క ప్రిన్సిపల్ పేరు లక్ష్మయ్య యాదవ్, ఆయన హిందూ. నెక్స్ట్ డే మార్నింగ్ అబ్బాయికి వీడియో తీసుకొని రిలీజ్ చేశాడు బయటికి. ఆ వీడియో తీసుకొని రిలీజ్ చేస్తే మీలాంటి వాళ్ళు ఒకరు నాకు సార్ మీ స్కూల్లో ఇలా జరిగిందంటే అబ్బాయి వీడియో పెట్టాడు అంటే నేను వెంటనే పేరెంట్కి కాల్ చేశాను.
సార్ మేము అబ్బాయి ఏం వీడియో తీయలేదు, అలాంటి వీడియోస్ అసలు మాకు ఏం తెలియదు సార్. సరే మీరు రండి సార్ స్కూల్కి, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడతామని చెప్పాను. ఇక దాని తర్వాత ఈ లోపు మనకి ఆర్హెచ్ఎస్ వాళ్ళు కానీ, బజరంగ్ దళ వాళ్ళు కానీ, హిందూ యూనియన్ సమితి వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత సార్ ఇలా జరిగిందంట, మీకు మీ నోటీస్కి వచ్చిందా, ఇట్లా 2-3 సార్లు జరిగిందంటాను. మా స్కూల్లో ఫస్ట్ టైం ఇది జరిగింది. సరే దానికి ఏంటి అని అంటే, సరే మా ప్రిన్సిపల్ వర్షన్ ఒకటి ఉంది, స్టూడెంట్ వర్షన్ ఒకటి ఉంది. సరే ఏదేమైనా సరే బాత్రూమ్ తీసుకెళ్లి మరి సార్ వాష్రూమ్కి వెళ్ళి కడుక్కోమన్న దాన్ని బాత్రూమ్ తీసుకెళ్లి ఇటుక బాధాడన్న దాన్ని, అది అంటే కన్వర్సేషన్ ఏంటంటే కమ్యూనికేషన్ మీకు కూడా తెలుసు. మేమేమంటున్నాము, అక్కడ కొట్టాడు కొట్టలేదు, బొట్టు తోడిపిచ్చాడు తోడిపిలేదు, దాని గురించి ఏది మాట్లాడదలుచుకోలేదు. యాజ్ ఏ స్టూడెంట్గా అబ్బాయికి ఇబ్బంది జరిగింది అని చెప్పిన వెంటనే మేము ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో లేరు, సస్పెన్షన్లోనే ఉన్నారు, అతను ఏం లేరు. అంటే ఆయన ఏ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి సార్, ఎందుకు ఈ రకంగా ప్రవర్తించాల్సి వచ్చింది అనేది కూడా ఒక ప్రశ్నోత్పన్నం అవుతుంది. అయితే అక్కడ ఆయనకి ఏం జరిగింది అనేది మేము ప్రిన్సిపల్ తో ఇంటరాక్షన్ అవ్వలేదు. ఆయన ఎస్టర్డే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో హార్ట్ అటాక్ తో చనిపోయారని అన్ఎక్స్పెక్టెడ్ గా రాలేదు. ఆ ఇన్సిడెంట్ నిన్ననే జరిగింది. క్యాండర్ అంటే హానెస్టీ, షైన్ అంటే దేవాలయం. సార్ నేను చెప్తాను, క్యాండర్ అట్లేం లేదు. క్యాండర్ అంటే హానెస్టీ, నిజాయితీ. షైన్ అంటే దేవాలయం. మీరు నార్త్ ఇండియన్ టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినా షైన్ అని ఉంటుంది. షైన్ అంటే దేవాలయం, మీరు గూగుల్లో కూడా మీనింగ్ చూసుకోవచ్చు. ఓకే, అలా అని చెప్పేసి మేము ఓన్లీ ఒక హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్స్కి ఓన్లీ వీళ్ళకి అడ్మిషన్ ఇస్తామని లేదు. అన్ని కుల మతాలందరికీ సమానమైన అడ్మిషన్ ఇస్తాం. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సార్ మా దగ్గర? ఇప్పుడు మా దగ్గర 350 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. అందులో హిందువులు ఉన్నారు, ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, అన్ని రిలీజియన్ వాళ్ళకి ఉన్నారు. ఎందుకు ఒక బాబు ఇప్పుడు ఆయనకు వాంటెడ్లీ చేసినట్ట, లేదంటే ఆ రకంగా ఆయన ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? సార్ నేను ఇప్పుడు మిస్కమ్యూనికేషన్ అనేది ఎలా జరిగింది ఏంటి అనేది నేను లేను లైవ్ లో. మా ప్రిన్సిపల్ గారు స్టూడెంట్ ఉన్నారు కాబట్టి ఆ కమ్యూనికేషన్ అనేది ఇంకెవరికి ఇన్ఫర్మేషన్ రాలేదు. సార్ ఇప్పుడు డౌన్ మైన్ ఒక్కసారి మేము ప్రిన్సిపల్ సార్ తోనే ఉన్నాం, ఫోన్ లో మాట్లాడలేదు. లేదండి, ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది సార్. ఆయన పర్సనల్ నెంబర్ మాకు ఉన్నా లేకున్నా అభ్యంతరం ఏం లేదు. ఒక ప్రాస్పెక్టివ్ మేనర్ లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది తెలుసుకోవడానికి వచ్చినాం మేము. సార్ నేను కూడా కాదనట్లేదండి, నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను కదా. మీరు అక్కడ వచ్చారంటే మేము ఎందుకు వచ్చాము, అక్కడికి వచ్చి ఎందుకు అని అంటే మేము ఎందుకు అంటే మాకు నిన్నటి నుంచి చాలా ట్రబుల్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ మన సార్ ముందే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోన్ చేసి నేను హిందుత్వంతో మాట్లాడుతున్నాను, ఏం జరిగింది ఏంటి అంటే, సరే జరిగింది ఏం జరిగింది ఏంటనేది మేము లైవ్ టు లైవ్ చెప్పాము. కంప్లైంట్ ఇచ్చిన స్టూడెంట్ ఈ రోజు స్కూల్ కి వచ్చిందా సార్? ఈ రోజు ఉన్నాడా, క్లాస్ లో ఉన్నాడా? ఈ రోజు రాలేదండి. అంటే వస్తాడు, ఎందుకంటే వస్తాడు, కంటిన్యూ అవుతాడు. స్టూడెంట్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. మేము స్టూడెంట్ అబ్బాయి 8th స్టాండర్డ్ అబ్బాయి నందకిషోర్ రెడ్డి అబ్బాయి పేరు. అంటే 8th స్టాండర్డ్ అబ్బాయి ఒక మినిమం మెచ్యూరిటీ అయితే ఉంటుంది కదా. నిజంగా ఆయన వాంటెడ్ ఆ రకంగా ప్రవర్తించింది కాబట్టి పేరెంట్స్ కంప్లైంట్. నేను ఎందుకు అంటున్నానంటే సార్, ఆ స్టూడెంట్ ఎందుకు చెప్పాడు ఏంటి అని అంటే, ఆ స్టూడెంట్ కూడా ఆర్హెచ్ఎస్ క్లాస్కి వెళ్తాడంట ఎర్లీ మార్నింగ్. మాకు కూడా తెలియదు, దాని తర్వాత తెలిసింది. తప్పులేదు, నేనేమంటున్నా ఎందుకు వచ్చింది అని అంటే, అబ్బాయిలో మనోభావాలకి ఏమైనా ఇబ్బంది అయిందా, అలా బొట్టు కారిపోతున్నప్పుడు తూడుకోమనడం వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డాడేమో. ఆ ప్రిన్సిపల్ కి స్టూడెంట్ కి మధ్యలో కాంట్రవర్షన్ లో ఇదంతా దారి తీసింది. ఓకే, నందకిషోర్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ క్లాస్కి వెళ్తాడు. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్ అబ్బాయి కూడా స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉన్నాడు. వాళ్ళ పేరెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఇలా చేశాను నేను ఇట్లా అన్నారని పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. నేను నా అంతటి నేను సార్ ఇలా జరిగిందంట, అలా ఎందుకు జరిగింది నిజమేనా అని చెప్పి కాల్ చేసిన తర్వాత, సార్ నాకు తెలియదు మా వాడు వీడియో తీసి పంపించాడు, అన్ని గ్రూప్లలో వెళ్తుందని చెప్పారు. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఫైనల్ మీరు ఏం చెప్పారు సార్? నేను ఒకటే సార్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో జరిగిన దాని గురించి మేము హిందుత్వంతోని ఏం చెప్తున్నామంటే, మా స్కూల్లో ఎవరు బొట్టు పెట్టుకురావద్దు అనేది లేదు. ఎందుకంటే మా స్కూల్లో బొట్టు పెట్టుకురావద్దు అంటే మాకు నియర్లీ 2000 స్ట్రెంత్ ఉంది. ఒక్కరోజు ఒక స్టూడెంట్ అన్నామంటే 2000 మంది రోజు బొట్టు పెట్టుకొని వస్తారు. వాళ్ళందరూ మేము అలా ఉంటే మీకు మీడియా కాదు, మా స్కూలే క్లోజ్ అయి ఉండేది. కాబట్టి మేము హిందుత్వానికి మేము కట్టుబడి ఉంటాము. అలా అని ఓన్లీ హిందువులకి అని కాదు, అన్ని రిలీజియన్స్ కి మేము రెస్పెక్ట్ ఇస్తాము. ఓకే, ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా అందరు రెస్పెక్ట్ ఇస్తాం. ఒక మంచి మెసేజ్ పంపించడానికి వచ్చిన సార్ నేను కాదు అనట్లేదు, మేము కూడా చదువుకొని ఈ స్టేజ్ కి వచ్చిన వాళ్ళం. ఇక్కడ రాంగ్ బిహేవియర్ కి తావలేదండి. మేము ఒకటే మా స్కూల్లో ఇది జరిగిందా జరగలేదా అనే దాని గురించి మేము చర్చించడం జరుపుకోలేదు. ఇలా జరిగింది అని స్టూడెంట్ దృష్టికి రాగానే వెంటనే మేము ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయడం జరిగింది. మాకు అంటే హిందుత్వం పైన అభిమానం ఉంది, అలా అని వేరే మతాలకి అట్లానే ఏం లేదు, అందరూ సమానమే. అందుకే యూనిఫామ్ ఎందుకు ఉంటుంది సార్ క్లాస్ రూమ్ లో?
ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కాస్ట్లీ బట్టలు ఏదైనా వేసుకుంటాం, క్లాస్ రూమ్కి వస్తే అందరూ యూనిటీ ఉండాలని కదా స్కూల్లో యూనిఫామ్ పెట్టేది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదైనా వేసుకోండి, లూయి ఫిలిప్స్ వేసుకోండి, ఏ బ్రాండ్ అయినా వేసుకోండి, స్కూల్కి వచ్చినప్పుడు అందరూ ఈక్వల్గా ఉండాలి అని చెప్పేసి మనం యూనిఫామ్ పెడతాం కదా సార్. అలానే ఇది కూడా బొట్టు కూడా ఎవరి సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. మేము అలాంటి సంప్రదాయాలను బయటికి తీసుకురాము. లాస్ట్ అండ్ ఫస్ట్ అని మేము మేనేజ్మెంట్ సైడ్ నుంచి మీకు అంటే అంతే తప్ప ఈ స్కూల్లో ఏదైతే ఒక వర్గానికే మతానికే ప్రయారిటీ అట్లాంటిది ఏం లేదండి. లేదండి, మీరు అంటే మా స్కూల్లో టీచర్స్ కానీ స్టూడెంట్ కానీ హిందూ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఓకే, మేము అన్ని రిలీజియన్ వాళ్ళకి అడ్మిషన్ ఇస్తాము, ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తాము. దానికి మాకు అలాంటిది ఏం లేదు. ఓకే, మా స్కూల్లో అంటే ఒక ఇండియన్ కి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి ఏంటంటే అది క్రిస్టియన్ స్కూల్లో పిల్లల్ని ఎందుకు చేర్పిస్తారు, తల్లిదండ్రులకు బుద్ధి లేదా అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ మేము కూడా చూసాము. కానీ ఇది క్రిస్టియన్ స్కూల్ కాదు, ముస్లిం స్కూల్ కాదు, ఇండియన్ స్కూల్ కాదు, అన్ని మతాలకు అతీతంగా పెట్టుకున్న స్కూలే ఇది. ఓకే, ఇప్పుడు మనకి సెయింట్ జోసెఫ్ అంటే వాళ్ళకి ప్రత్యేకంగా అది క్రిస్టియన్స్ కలా ఉంటాయి. ఇప్పుడు అలా అని కాదండి, అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి మేము అడ్మిషన్ ఇస్తాము, ఎంప్లాయ్మెంట్ ఇస్తాము. విద్యార్థులను కొట్టడం అనేది తప్పు అని మీరు అంటున్నారు. మా సైడ్ నుంచి ఏంటంటే విద్యార్థిని కొట్టలేదు అని మేము అంటున్నాము. ఆ క్షణంలో ఎవరు లేరు కాబట్టి ఇదంతా దారి తీయడం జరిగింది. మేము విద్యార్థుల్ని కొట్టము అని ఎవరు చెప్పాము సార్. ఎందుకంటే సార్ నేనేమంటున్నానంటే ఈ రోజు మార్నింగ్ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఊరికే వీడియో తీసుకొని పెట్టుకున్నారు. వాళ్ళు ఒక పేరెంట్ కాల్ చేసి సార్ నేను ఇది ఇట్లా జరిగిన యూట్యూబ్ లో చూసి మా పిల్లలు కూడా ట్రయల్ చేశారు సార్ అని చెప్తున్నారు. దానికి మేమేం చెప్పగలుగుతాం సార్?